అదే హోటల్లోని గ్రీన్ రూమ్లో ఆటీన్ రాణి మీనాక్షి సుందరంతో అన్నది. నేను నిరాకరించలేని ప్రపోజలా? ఏమిటది? నవ్వాడు సుందరం. చాలా సింపుల్. నువ్వు డైమండ్ రాజాతో ప్రేమ నటించాలి. మీనాక్షి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నుదురు చిట్లిస్తూ అంది. ఎందుకు? ఎందుకంటే డైమండ్ రాజా ఇప్పటికే నీతో పీకల దాకా ప్రేమలో మునిగిపోయాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకో. దట్ ఈస్ హిస్ ఫ్యూనరల్. కావచ్చు, కానీ అతని అంత్యక్రియలకి నువ్వు కూడా కాస్త దోహదం చేయాలి. అంటే ప్రేమ నటించాలి, దట్స్ ఆల్. అతనెవరితోనో ప్రేమ నటించవలసిన అవసరం నాకేమిటి? నటిస్తే నీకు 5 లక్షలు వస్తాయి, దానంగా కాదు, నువ్వు పడ్డ శ్రమకి ఫలితంగా అన్నాడు సుందరం. ఎవరిస్తారు? నేనే. 5 లక్షలా? అంది మీనాక్షి. అక్షరాల 5 లక్షలు. అది అడ్వాన్స్ మాత్రమే, హార్డ్ క్యాష్. ఇది పెద్ద వ్యవహారం. పని పూర్తయితే 1 కోటి ఇస్తాను. మీ అమ్మ ట్రీట్మెంట్ గురించి ఇక నువ్వు తడుముకొనక్కర్లేదు. నువ్వు ఆమెను అమెరికా తీసుకెళ్లవచ్చు. తల్లి ప్రస్తావన రాగానే ఆఠిన్ రాణి మొహంలోని కాఠిన్యం ఒక్కసారిగా తగ్గిపోయి దాని స్థానంలో బేలతనం చోటు చేసుకుంది. నిజంగా 5 లక్షలు ఇస్తారా? అంది ఆశ అపనమ్మకము కలిసిన గొంతుతో. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే బయట కార్లో ఉంది క్యాష్. నేనేం చేయాలి ఇంతకీ? చెప్పానుగా, అతనితో ప్రేమ నటించాలి. అతనంటే నాకు అలర్జీ. కానీ నువ్వు ప్రదర్శించేది కేవలం నటనే. ఎందుకు? నువ్వు అతన్ని పూర్తిగా ప్రేమలోకి దించాలి. అతను నీ కోసం ఏమైనా చేసేసే స్థితికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పెళ్లి చేసుకోవడానికి రెడీ కావాలి. అంతవరకు తెస్తే చాలు. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు డైమండ్ రాజా మళ్ళీ బికారీ అయిపోతాడు. ఆశ్చర్యంగా చూసింది మీనాక్షి. నాతో ప్రేమలో పడితే బికారీ అయిపోతాడా? ఎందుకని? విషపు నొరగలాంటి నవ్వు నవ్వాడు సుందరం. ఎందుకంటే రాజా విక్రమదేవరావు ఒక వీలునామా రాసి పెట్టాడు గనుక. ఏముంది ఆ వీలునామాలో? అంది మీనాక్షి. రాజా విక్రమదేవరావుకి భూమి ఆకాశం పట్టనంత భేషజం ఉండేది. ఆయనకు అహంభావం ఎక్కువ, బంధుప్రీతి మరీ ఎక్కువ. తను తన వంశస్థులు తప్ప ఈ లోకంలో మిగతా వాళ్ళంతా మనుషులు కారని, పెంటలో పురుగుల్లాంటి వాళ్ళని ఆయనకి దురభిప్రాయం ఉండేది. ఆ అభిజాత్యానికి తగినట్లే రాశాడు ఆ వీలునామా కూడా. దాని ప్రకారం తన తదనంతరం తన వారసులెవరైనా కూడా మంచి ఉన్నత వంశం నుంచి వచ్చిన సంబంధాన్నే చేసుకోవాలి. అలా కాకుండా కామనర్ని, అంటే సామాన్యుడినో సామాన్యురాలినో పెళ్లి చేసుకుంటే తన 10,000 కోట్ల రూపాయల ఆస్తి ఆ వారసులకి చెందదు. ఆస్తి మొత్తం ట్రస్ట్ పరమైపోతుంది. అర్థమైందా? నువ్వు కామనర్వి, సామాన్యురాల్వి. డైమండ్ రాజా గనక నిన్ను పెళ్లి చేసుకోదలుచుకుంటే ఆ తర్వాత అతనికి ఆస్తి దక్కదు. నాకు ఆస్తి అక్కర్లేదు, ఈ అమ్మాయే నాకు కావాలి అనే స్థితికి రాజాని నువ్వు తీసుకురావాలి. అందుకుగాను అడ్వాన్స్ 5 లక్షలు అన్నాడు సుందరం ఊరిస్తున్నట్లు. గ్రాండ్ హోటల్లో ఒకవైపున డైమండ్ రాజా క్లైవ్ స్పెన్సర్తోనూ, ఇంకోవైపున ఆఠిన్ రాణి మీనాక్షి ట్రస్టీ సుందరంతోనూ చాలా సీరియస్ ప్రపోజల్స్ గురించి అలా మాట్లాడుతూ ఉండగా రాణిపూర్ ప్యాలెస్లో ఇంకో తమాషా జరుగుతోంది. ట్రస్టీ సుందరం కొడుకు అయిన సామంత్ తన చేతిలో ఉన్న లిస్టు వైపు ఒకసారి నిశితంగా చూసుకుని ఆ తర్వాత లిస్టులో ఒక్కొక్క ఐటెం సరిచూసి టిక్కు పెట్టడం మొదలెట్టాడు. బనీను, డ్రాయరు, ప్యాంటు. మళ్ళీ ఒకసారి తన ఒంటివైపు చూసుకుని ప్యాంటు ఉన్నదని నిశ్చయించుకుని టిక్కు పెట్టాడు సామంత్. ప్యాంటు, షర్టు, టై, కోటు, సాక్స్, బూట్లు, బెల్ట్, కర్చీఫ్ అలా అన్నీ టిక్ పెట్టి అమ్మయ్యా అని తృప్తిగా నిట్టూర్చాడు సామంత్. ఈసారి తను ఏదీ మర్చిపోలేదు. అప్పుడింక తాపీగా తన తండ్రి అయిన ట్రస్టీ సుందరం చెప్పిన విషయం గుర్తుంచుకున్నాడు సామంత్. ఒరే వెంగళాయ్, ఇవాల్టి నుంచి నీ పని ఆ ఆయేషా ఉందే సద్గుణంగాడి కూతురు, దాని వెనుక పడడమే. గుర్తుందా? దాన్ని ఏదన్నా ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్ళి లవ్ డైలాగులు కొట్టు. ఎవరూ ఉండని నిర్జనమైన ప్లేస్ చూసుకో. తోటలోని ఆ నందివర్ధనం చెట్టుందే, అది బాగా గుబురుగా ఉంటుంది. అక్కడికెవరూ రారు కూడా. ఆ పిల్లని అక్కడికి తీసుకెళ్ళి నువ్వే నా ప్రాణం మార్కు డైలాగులు కొట్టు. అర్థమై చచ్చిందా? అన్నాడు. తండ్రి చెప్పినది ఇప్పుడు తను ఆచరణలో పెట్టాలి. అయేషాని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి అమర ప్రేమ డైలాగులు కొట్టాలి. వారేవా, ఇంతకీ ఎక్కడుంది అయేషా?
అయేషా కోసం అన్ని చోట్ల వెతకడం మొదలెట్టాడు సామంత్. ఆ ప్యాలెస్లో 300 గదులున్నాయి. వెతికి వెతికి అతని ప్రాణం సొమ్మసిల్లిపోయినట్లయింది. అయినా అయేషా ఎక్కడా కనపడలేదు. అప్పుడు అతనికి వినపడింది, ఎక్కడి నుంచో వస్తున్నట్లు సన్నని శబ్దం. మియావ్ మియావ్ మియావ్. తలెత్తి చూశాడు సామంత్. ఆ ప్యాలెస్కి 4 వైపులా 4 బురుజులు ఉన్నాయి, వాచ్ టవర్స్. పూర్వకాలంలో సైనికులు ఆ బురుజుల మీద పహారా ఉండి శత్రువుల రాకని గమనిస్తూ ఉండేవారు. ఇప్పుడవి ఉపయోగంలో లేవు. బురుజులకు వెళ్లే తలుపులు కూడా మూసి గొల్లెం పెట్టి ఉంటాయి ఎప్పుడు. వాచ్ టవర్లో నుంచి వినపడుతోంది పిల్లి అరుపు. పిల్లితో పాటు వాచ్ టవర్లోనే కనపడింది అయేషా కూడా. ఓహో, ఇక్కడున్నావా అనుకుని తను కూడా కష్టపడి బురుజు మీదకు వెళ్ళాడు సామంత్. స్ప్రింగులాగా గుండ్రంగా ఉన్న రాతిమెట్లు, కటిక చీకటి, గబ్బిలాల వాసన. పైకి వెళ్ళేసరికి అయేషా కనపడింది. ఈ గబ్బిలాల కంపలో ఇక్కడున్నావేం అన్నాడు. నా పెంపుడు పిల్ల కుయిని బురుజు మీదకి ఎక్కేసి కిందికి రాలేకపోతోంది, దానికోసం వచ్చాను అంది అయేషా ఆయాసపడుతూ. ఆమె గొంతు చాలా మెల్లిగా వస్తోంది. అయేషానే చూస్తున్నాడు సామంత్. తన తండ్రి సుందరం ఏం చెప్పాడు? ఏకాంతంలో అయేషాతో ప్రేమ డైలాగులు కొట్టమని. అవునా? అంటే తోటలో నందివర్ధనం చెట్టు వెనుక అయేషాతో లవ్ డైలాగులు చెప్పాలన్నమాట. అయేషా అన్నాడు సామంత్ ఆబగా. ఏమిటి అంది అయేషా. నువ్వు ఒకసారి అర్జెంటుగా తోటలో నందివర్ధనం చెట్టు దగ్గరికి రావాలి అన్నాడు సామంత్. ఎందుకు అంది అయేషా. అక్కడికి వస్తే చెప్తా. సామంత్ వైపు ఎగాదిగా చూసి, ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పరాదు అంది విసుగ్గా. అమ్మో, నందివర్ధనం చెట్టు దగ్గరే చెప్పాలి అన్నాడు సామంత్ తన తండ్రి మాటలు గుర్తు తెచ్చుకుంటూ. నేను రాను అంది అయేషా. ఆమె వైపు సూటిగా చూశాడు సామంత్. తర్వాత మనసులో అనుకున్నాడు, ఏనాటికైనా నిన్ను ఇంప్రెస్ చేసి నందివర్ధనం చెట్టు దగ్గరికి రప్పించకపోతే నా పేరు నటరాజ్ కాదు అనుకున్నాడు సామంత్. తను అనుకున్న దానిలో ఏదో తప్పు ఉందని అతనికి అనిపిస్తూనే ఉంది. ఏమిటా ఆ తప్పు అని సీరియస్గా ఆలోచిస్తూ మెట్లు దిగడం మొదలెట్టాడు. ఆలోచిస్తూనే అప్రయత్నంగా తలుపు గడియ పెట్టేశాడు. అయేషా పైనే ఉండిపోయింది. అయేషా, నువ్వు ఏనాటికైనా నందివర్ధనం చెట్టు దగ్గరికి వచ్చి నాతో ఏకాంతంగా మాట్లాడక తప్పదు అనుకున్నాడు సామంత్. అక్కడ గ్రాండ్ హోటల్లో ట్రస్టీ సుందరం న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన 10 500 రూపాయల నోట్ల కట్టెలు ఆఠీన్ రాణి మీనాక్షికి అందించాడు. మనిద్దరికి మధ్య ఇదే అగ్రిమెంట్. డైమండ్ రాజా నీ వెనుక కుక్కలా తిరిగేటట్లు చేసుకోవాలి. 5 లక్షలు తీసుకున్నాక అతి తెలివి చూపిద్దామనుకుంటున్నావేమో, అంతు చూస్తాను, జాగ్రత్త అన్నాడు. ఒకసారి మాట అన్నానంటే తిరిగి ఉండదు అంది మీనాక్షి సీరియస్గా. హ్యాపీ హ్యాపీ, ఇంకేం పని కాని అన్నాడు సుందరం. డైస్ దగ్గరికి వచ్చి కాస్త వంగి చూసింది మీనాక్షి. అక్కడ కూర్చుని ఉన్న డైమండ్ రాజా కనపడ్డాడు. అతని పక్కనే ఒక మిలిటరీ టైపు ఖడక్ మనిషి, ఆ పక్కనే ఒక యూరోపియన్. డైమండ్ రాజా, హియర్ ఐ కమ్, కాచుకో అనుకుంది మీనాక్షి మనసులోనే. అదలా ఉండగా విదేశీ ఏజెంట్ అయిన క్లైవ్ స్పెన్సర్ డైమండ్ రాజాతో సీరియస్గా చెబుతున్నాడు. రాజా విక్రమదేవరావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి ఒక ప్రపోజల్ పంపాడని చెప్పాను కదా. అదేమిటంటే, ప్రభుత్వం కోట్లకి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కూడా దేశాన్ని సక్రమంగా పరిపాలించలేకపోతోంది. అందుకని ప్రభుత్వం మిలిటరీ, పోలీసు, విదేశాంగ వ్యవహారాల శాఖలు, రిజర్వ్ బ్యాంకు మొదలైన కొన్నిటిని మాత్రం తన అధీనంలో ఉంచుకుని మిగతా శాఖల నిర్వహణ అంతా మా రాజా విక్రమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇచ్చేయాలి. అలా గనక చేస్తే మేము ప్రభుత్వ ఆదాయాన్ని ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చేయడమే కాకుండా ఖర్చు కూడా ఇప్పుడున్న దానిలో సగం తగ్గించగలం. లోటు బడ్జెట్ ప్రసక్తే ఉండదు. అక్కడిదాకా విని అన్నాడు రాజా. మరి దానివల్ల విక్రమదేవరావు గారికి జరిగే లాభం ఏమిటి? విక్రమదేవరావు లాభం లేకుండా ఏ పనైనా ఎందుకు చేస్తాడు అన్నాడు క్లైవ్. తమ దేశాన్ని ఇలా ప్రైవేట్ కంపెనీలా నడిపి లాభాలు చూపించినందుకు బదులుగా ఆ లాభాలలో తనకి 10% కమిషన్ కావాలని అడిగాడు. అప్పటిదాకా మౌనంగా వింటున్న జస్వంతరావు ఏదో గుర్తొచ్చినట్లు నవ్వాడు. ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు డైమండ్ రాజా. జస్వంతరావు గొంతు సవరించుకుని అన్నాడు, విక్రమదేవరావు చేసిన ప్రతిపాదన ఇంతకుముందు ఎన్నడూ లేనట్టి అపూర్వమైన ప్రపోజల్ ఏమీ కాదు. నిజం చెప్పాలంటే విక్రమదేవరావు పూర్వీకులు అంటే
మీ పూర్వీకులు కూడా కదా. రాజ్యం ఏలిన రోజుల్లో పద్ధతి ఇలాగే ఉండేది. మీ పూర్వీకుడు మార్తాండ సింహుడు బ్రిటిష్ రాజ్యంలో రెంటర్గా ఉండేవాడు. అంటే కాంట్రాక్టు ప్రకారం తన రాజ్యంలో పన్నులు ఖరాఖండిగా వసూలు చేస్తూ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బ్రిటిష్ వారికి పేష్కష్ అంటే కప్పం చెల్లించేవాడు. విక్రమదేవరావు చేసిన ప్రతిపాదనలోలాగే విదేశాంగ వ్యవహారాలు లాంటివి తప్ప మిగతా శాఖలన్నీ తనే చూసుకుంటూ ఉండేవాడు. చాలా కరెక్ట్ అన్నాడు క్లైవ్. తన ప్రతిపాదనలో అది కూడా మెన్షన్ చేశాడు విక్రమదేవరావు. ప్రభుత్వం గనుక నా ప్రతిపాదనకి ఒప్పుకుంటే నేను నా పూర్వీకులలాగే ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని, అన్ని శాఖలను బిజినెస్ వైజ్గా నడిపి పన్నులు స్ట్రిక్ట్గా వసూలు చేసి కప్పం కట్టే మంచి రెంటర్గా ఉండగలనని విన్నవించుకుంటున్నాను. ఇట్లు విధేయుడు విక్రమదేవరావు, ఎరస్ట్వైల్ రాజా ఆఫ్ రాణిపూర్ అని సంతకం పెట్టి ప్రతిపాదనని సీల్డ్ కవర్లో ఉంచి ప్రభుత్వానికి పంపాడు విక్రమదేవరావు అని నవ్వాడు క్లైవ్. అప్పుడేమైంది అన్నాడు రాజా. చాలా సహజంగానే ప్రభుత్వం ఆ ప్రపోజల్ని బుట్టదాఖలు చేసింది. కానీ ఆ ప్రపోజల్ గూఢచారుల ద్వారా ఆ తర్వాత మాకు అందింది. ఎవరా గూఢచారులు? అది మీకు నిలకడ మీద తెలుస్తుంది. కానీ మొత్తానికి మీ వాళ్లే. ఏదో అనబోయి ఆగిపోయాడు రాజా. అతని మెడకి గులాబీ ముళ్ళలాంటి చూపులు గుచ్చుకుంటున్నట్లు భావన కలిగింది. అప్రయత్నంగానే తిరిగి చూశాడు. అక్కడ నిలబడి ఉంది ఆటిన్ రాణి మీనాక్షి. ఆమె పక్కనే ఉన్నాడు మల్హోత్రా. మీనాక్షి మల్హోత్రాతో నవ్వుతూ మాట్లాడుతోంది. అవసరమైన దానికంటే పెద్దగా నవ్వుతోంది. అరక్షణంలో గ్రహించాడు రాజా ఆమెలో వచ్చిన మార్పుని. ఇందాక అగ్గి బరాటాలా ఉంది ఈ అమ్మాయి. ఇప్పుడు కూడా ఆమెలో ఇంకా కాస్త బింకం ఉంది. కానీ ఆ బింకం అంతా ఉత్తిత్తిదే అని తెలిసిపోతోంది. నవ్వుతూ మల్హోత్రాతో మాట్లాడుతోంది మీనాక్షి. నవ్వినప్పుడల్లా తన వైపు తిరిగి చూస్తోంది. ఈ నవ్వు నీకోసమే అన్నట్లు. అలా నవ్వుతూనే మల్హోత్రాతో పాటు ముందుకు నడిచి రాజాని దాటి వెళుతూ ఒకసారి క్రీగంట అతని వైపు చూసింది ఆటిన్ రాణి మీనాక్షి. ఆ చూపు పడగానే వెంటనే ఓ పాట గుర్తుకు వచ్చింది రాజాకి. నజరోంకి తీరు మారే కస్సు కస్సు కస్సు, ఏక్ నై దో నై ఆట్ నౌ దస్సు. తన కంటి చూపులే తూపులుగా వదిలింది కలకంఠి. 1 కాదు 2 కాదు, అబ్బో 9 10 అనుకుంటి. డైమండ్ రాజా అలా ఆటిన్ రాణి మీనాక్షి ఆలోచనలో ఉండగానే మేం విక్రమదేవరావు ప్రపోజల్లో చాలా పాసిబిలిటీస్ ఉన్నట్లు గ్రహించాం అన్నాడు క్లైవ్. ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఏమిటంటే మీ దేశాన్ని అల్లకల్లోలం చేయడం. అప్పుడింకా మీలో మీరు కొట్టుకు చేస్తూ ఉంటే దేశాన్ని మేం గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమించుకోవడం. విక్రమదేవరావు చెప్పినట్టే విదేశాంగ శాఖ, డిఫెన్స్, పోలీస్ వగైరా శాఖలు మాత్రం మా అధీనంలో ఉంచుకుని మిగతా దేశాన్నంతా ఇష్టం వచ్చినట్లు దోచుకు తినమని నీకు కాంట్రాక్ట్కే ఇచ్చేయడం. నువ్వు మా రెంటర్గా ఉండి మాకు కప్పం కట్టడం, నీకు సొంతానికి కొంత మిగుల్చుకోవడం. బ్రిలియంట్ ఐడియా అవునా అన్నాడు. అది వినేసరికి రాజా మనసులో నుంచి మీనాక్షి ఆలోచనలు వెనుకబడిపోయాయి. అతని రక్తం బాయిలింగ్ పాయింట్కి వచ్చినట్లయింది. నీ పూర్వీకులు ఒక చిన్న సంస్థానానికి రెంటర్లు, నువ్వు హోల్ ఇండియాకే రెంటర్వే అయిపోతావు అంటున్నాడు క్లైవ్. మరి ప్రజలు పిచ్చివాళ్ళ చూస్తూ ఊరుకుంటారా అన్నాడు రాజా పళ్ళబిగున. నవ్వాడు క్లైవ్. ప్రజలు కొట్టుకు చావడానికి ఇంతకంటే ముఖ్యమైన సమస్యలు సృష్టిస్తాం. లైక్ వాట్? కులం, మతం, ప్రాంతం, భాష. ఇప్పుడున్న కులాలు మతాల వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు కదా. మనం వాళ్ళని ఇంకా వెనక్కి తీసుకువెళ్తాం. వెనక్కి వెళ్ళిపోవాలనే కదా మీలో చాలామందికి కోరిక. క్లియర్గా చెప్పు. చరిత్రలో వెనక్కి వెళ్లే ముందు ఇండియాలో ఈ రోజుల్లో కుల ప్రభావం ఎలా ఉందో మనం చెప్పుకుందాం. నేను ఫారినర్నైనా ఈ విషయంలో నేను చాలా రీసెర్చ్ చేశానని చెప్పాను కదా. చెప్పు. మొదటగా మనం చెప్పుకోవలసింది బ్రాహ్మణుల గురించి. ఏమిటి? బ్రాహ్మణులు భారతదేశ జనాభాలో ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 3% అనుకుందాం. కానీ జనాభాలో ఈ 3% ఉన్న బ్రాహ్మణులే 90% టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉంటారని చెప్పినా తప్పులేదు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే మీ ప్రధాని బ్రాహ్మణుడు, మీ రాష్ట్రపతి బ్రాహ్మణుడు, మీ సైన్యానికి అధిపతి బ్రాహ్మణుడు, మీ ఎలక్షన్ చీఫ్ బ్రాహ్మణుడు. ఏ పెద్ద పొజిషన్ చూడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. జస్వంతరావు గొంతు సవరించుకున్నాడు. క్లైవ్ చెప్పేది నిజమే.
ఆల్ ఇండియా నంబర్ 1 హీరోయిన్ అయిన మాధురి దీక్షిత్ బ్రాహ్మిన్, మీనాక్షి శేషాద్రి బ్రాహ్మిన్, అంతకుముందు డ్రీమ్ గర్ల్ హేమమాలిని బ్రాహ్మిన్, వైజయంతిమాల కూడా బ్రాహ్మినే అన్నాడు జస్వంతరావు. యు ఆర్ వెరీ కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది అన్నాడు క్లైవ్. ఏమిటది అన్నాడు రాజా. భారతదేశ జనాభాలో అతి తక్కువ శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మణులు అత్యధిక సంఖ్యలో అత్యున్నత స్థానాలకి చేరుకుంటున్నారు. నిజమే. కానీ అలాగని బ్రాహ్మణుల్లో ప్రతి వాళ్ళు టాప్కి వెళ్ళిపోతున్నారని పోగలరని చెప్పలేం. జనాభాలో అత్యల్ప శాతం ఉన్న బ్రాహ్మణుల్లో మళ్ళీ 3/4 మంది చావలేక బ్రతుకుతున్న బడుగు జీవులే, బక్క ప్రాణులే. పూటకి పట్టెడన్నం కూడా దొరకని బ్రాహ్మణ కుటుంబాల సంఖ్యే చాలా ఎక్కువ అన్నాడు క్లైవ్. అవును, బ్రాహ్మణుల్లో కూడా ఒక క్రీమీ లేయర్ ఉంటుంది. పాల మీద ఉండే మీగడలా పై స్థాయికి చెందిన వాళ్ళన్నమాట. ఆ మీగడ మనుషులే అన్ని అవకాశాలు సొంతం చేసేసుకుంటారు అన్నాడు జస్వంతరావు. ఆ క్రీమీ లేయర్ మనుషులు తమ కులం వాళ్లే అయిన బీద వాళ్ళని పట్టించుకోరు. ఆ పై వాళ్ళ వల్ల కింది స్థాయిలో ఉన్న వాళ్ళకేమీ ఒరగదు. పైనున్నది మావాడు అని గొప్ప చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అన్నాడు జస్వంతరావు. ఆ మాటకి వస్తే ఏ కులంలో అయినా అంతే అన్నాడు రాజా. ఎక్కడ ఎలాంటి లాభం కలిగే సూచన ఉన్నా కూడా ఆ కులంలోని పైతరగతి మనుషులే ఆ అవకాశాలని ఎగరేసుకుపోతారు. కాబట్టి ఎవరు ఏ కులానికి చెందినా కూడా పెద్దలందరూ ఒక్కటే. కానీ కులగజ్జి వల్ల ఎవరూ ఈ విషయం గ్రహించనివ్వరు నాయకులు. మళ్ళీ బ్రాహ్మణుల్లో కూడా తమిళ బ్రాహ్మణులదే డామినేషన్. ఎక్కడ ఏ టాప్ పోస్ట్లో చూసినా అయ్యరో అయ్యంగారో ఉంటాడు అన్నాడు జస్వంతరావు నవ్వుతూ. రైట్ అన్నాడు క్లైవ్. ఇందాక జస్వంతరావు సినిమా తారలని గురించి చెప్పాడు. దాని గురించి ఇంకొంచెం చెప్పుకుందాం అని చెప్పడం మొదలెట్టాడు క్లైవ్. ఎవరైనా మీ బాలీవుడ్, హిందీ సినిమాల్లో హీరోగా షైన్ అవ్వాలంటే అతను ఖన్నా అన్నా అయి ఉండాలి, లేదా ఖాన్ అన్నా అయి ఉండాలి. అంటే పంజాబీ కానీ లేదా పఠాన్ ముస్లిం కానీ కాకపోతే బాలీవుడ్ హీరోగా నెగ్గలేరు. ముందుగా పంజాబీ సంగతి చూద్దాం. పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, షమ్మి కపూర్, రణధీర్ కపూర్, రిషి కపూర్, కరిష్మా కపూర్, కరణ్ కపూర్, రవి కపూర్ అంటే జితేంద్ర, అనిల్ కపూర్, సంజయ్ కపూర్, శక్తి కపూర్, దేవానంద్, ధర్మేంద్ర, సునీల్ దత్, సంజయ్ దత్, జూహీ చావ్లా, ఇలా టాప్ ఆర్టిస్టులంతా పంజాబీలో అయి ఉంటారు. అలాగే పఠాన్లు యూసఫ్ ఖాన్ అంటే దిలీప్ కుమార్, ఖాదర్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, సంజయ్ ఖాన్, అక్బర్ ఖాన్, అర్బాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ ఖాన్. ఇక ఆంధ్రాకి వస్తే ఇక్కడ సినిమా రంగంలో అంతా చౌదరీస్ డామినేషన్ ఎక్కువ. రాజకీయాల్లో చూడబోతే అదంతా రెడ్ల రాజ్యం. టాప్ పొజిషన్స్లో అంతా రెడ్లే ఉంటారు. కాదంటే ఇంకో పార్టీ వస్తే అది కమ్మ రాజ్యం. కానీ కుల పెద్దల వల్ల అదే కులంలో ఉన్న పేదలకు మాత్రం ఏమీ ఒరగదు ఎప్పుడూ కూడా. ఇంతకీ నువ్వు చెప్పబోతున్న పాయింట్ ఏమిటి అన్నాడు రాజా కొద్దిగా అసహనంగా. మీ ఇండియాలో ప్రజలకి ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మనమంతా ఒక్కటే అన్న స్పృహ లేదు. సపోజ్ ఒక కులంలోని వాళ్ళు ఒక రంగంలో పైకి వస్తే తమ కులస్తులనే ముఖ్య స్థానాల్లో ఉంచుతారు తప్ప మిగతా కులాలకి చోటివ్వరు. అగ్రవర్ణాలే కాదు, రేపు మీ వెనుకబడిన తరగతుల వాళ్ళు, దళితులు అధికారంలోకి వచ్చినా జరిగేది ఇదే తంతు. అప్పుడు వాళ్ళు అగ్రవర్ణులని తొక్కేస్తారు. అంటే ఏమిటి? ఈ కుల పోరాటాలకి అంతు ఉండదన్నమాట అన్నాడు క్లైవ్. సో అన్నాడు రాజా. క్లైవ్ చెప్పాడు, మనం ఇంకా వెనక్కి వెళ్తాం. మరచిపోయిన కులాలని మతాలని మళ్ళీ వెలుగులోకి తెస్తాం. ఉదాహరణకి శైవులు, వైష్ణవులు ఉన్నారు. ఒకప్పుడు శివుడిని ఆరాధించే శైవులు, విష్ణువులని కొలిచే వైష్ణవులు వేరే వేరే మతస్థులుగా చలామణి అయ్యేవాళ్ళు. ఇప్పుడు మరుగున పడ్డ మతాలకి మనం మళ్ళీ ప్రాణం పోస్తాం. ఇంకా ఈ కాలంలో శైవులేమిటి, వైష్ణవులేమిటి అన్నాడు రాజా. అలా అనకు. తమిళనాడులో ఇంకా ఆర్యులు, ద్రావిడులు అన్న పోట్లాట జరుగుతూనే ఉంది కదా అన్నాడు క్లైవ్. పాయింటే అన్నాడు రాజా సాలోచనగా. అలాగే బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు ఉన్నారు. వైదిక విద్యలో అభ్యసించిన వాళ్ళు వైదికులు కాగా రాజుల కొలువులో చేరి మంత్రులుగా, ఉద్యోగులుగా ఉన్నవారు నియోగులయ్యారు. 50 ఏళ్ల క్రితం దాకా వైదికులకి, నియోగులకి బద్ధ వైరం ఉండేది. ఆ భేదాలు మళ్ళీ ఇప్పుడు రేపుతాం. అంతేకాదు ఇంకేమిటి
అన్నాడు రాజా. చరిత్రలో ఇంకా వెనక్కిపోతాం మనం. నీకు పిశాచాలు తెలుసా రాజా? ఎందుకు తెలీదు? పిశాచాలంటే దెయ్యాలు, భూతాలు లాంటి దుష్టశక్తులు కావు. పిశాచాలంటే మనుషుల్లోనే ఒక జాతి. ఒక పిశాచాన్ని చూస్తావా? పిలిపిస్తాను అన్నాడు క్లైవ్. అంతలోనే ఘల్లుమనే శబ్దంతో గజ్జెలు వచ్చి డైమండ్ రాజా మీద పడ్డాయి. అతని గుండె జల్లుమన్నట్లయింది. తిరిగి చూశాడు. ఆఠీన్ రాణి మీనాక్షి అలవోకగా నవ్వుతూ కనబడింది. తన మీద పడిన గజ్జెల వైపు చూశాడు డైమండ్ రాజా. అతి సున్నితమైన నగిషి చెక్కి ఉన్న వెండి గజ్జెలు అవి. డైస్ మీద డాన్స్ ఆపి ప్రతిమలా నిలబడి ఉన్న ఆఠీన్ రాణి మీనాక్షి, ప్లీజ్ అవి ఇలా తెచ్చి ఇవ్వరు? ప్రాధేయపూర్వకంగా చూస్తోంది. గజ్జెలని చేత్తో పట్టుకుని లేచాడు రాజా. డైస్ దగ్గరికి నడిచాడు. మీనాక్షికి అందించాడు. థ్యాంక్స్ అంది మీనాక్షి. మీనాక్షి కావాలనే ఆ గజ్జెలని తన మీద పడేలా చేసిందేమోనన్న అనుమానం వచ్చింది రాజాకి. అతను అక్కడ నిలబడ్డ కొద్ది క్షణాలు ఆమె ఒంటి మీద వస్తున్న సువాసన అతనికి మత్తెక్కించినట్లయింది. పాయిజన్ అనే ఫ్రెంచ్ పెర్ఫ్యూము, ఆమె ఒంటి సహజ పరిమళము కలిసిపోయి మృదువుగా అతని నాసికా పుటాలకు సోకుతోంది. మీనాక్షి కళ్ళు నవ్వుతున్నాయి. థ్యాంక్స్ ఎలాట్ అంది. ఇంక మీరిక్కడ నిలబడితే బాగుండదేమో అన్న అర్థం స్ఫురించేలా. అర్థం చేసుకున్న రాజా తన టేబుల్ దగ్గరకు వచ్చేశాడు. టేబుల్ దగ్గర కూర్చోగానే క్లైవ్ని అడిగాడు రాజా. పిశాచాన్ని చూపిస్తానన్నావు, ఏది? బయట ఉన్నాడు, మనం బయటికెళ్ళినప్పుడు చూడొచ్చు అన్నాడు క్లైవ్. ఈలోగా జస్వంతరావు రాజాతో అన్నాడు. రాజా, చిన్న వ్యవహారం ఒకటి చక్కబెట్టి రావాలి నేను. నువ్వు క్లైవ్తో మాట్లాడుతూ ఉండు. క్లైవ్ మనవాడే, ఫ్రీగా అన్నీ మాట్లాడేయొచ్చు అన్నాడు. ఓకే అన్నాడు రాజా. పని పూర్తయ్యాక ప్యాలెస్కి వచ్చేస్తావుగా? బై ఆల్ మీన్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నవ్వాడు రాజా. ఐ కెన్ లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్, డోంట్ వర్రీ. జస్వంతరావు వెళ్ళొస్తా అన్నట్లు క్లైవ్ భుజం మీద తట్టి కదలబోయాడు. ఒక్క నిమిషం అన్నాడు రాజా. ఆగి ఏమిటన్నట్లు చూశాడు జస్వంతరావు. డ్రైవర్ని కూడా వెళ్ళిపోమనండి అన్నాడు రాజా. ఎందుకు? నేను కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసి వస్తాను. పాపం అతన్ని కూడా నాతో పాటు మేల్కొని ఉండమనడం ఎందుకు? ఏదో అనబోయి మానేశాడు జస్వంతరావు. సరే, కార్ కీస్ కెప్టెన్కి ఇవ్వమని చెబుతాను అని వెళ్ళిపోయాడు జస్వంతరావు. జస్వంతరావు వెళ్ళాక సిగరెట్ అంటించి చెప్పడం మొదలెట్టాడు క్లైవ్.